అన్న అందరికీ నమస్తే అండి. నా చేతిలో ఉన్నాయి కొద్దిసేపు పరిశీలించండి అట్లా. ఏంది పోరడం ఒకటే చూపిస్తానని చెప్పి అనుకుంటుర్రేమో కానీ అదైతే మరి నేను ఇప్పుడే చూసినాను, మీరు చూసే ఉంటారు దాదాపు. నేనైతే చూసిన కాబట్టి కొత్తగా షాక్ అయింది కాబట్టి తెలవని వాళ్ళకి తెలియజేద్దామని చెప్పేసి ఒకసారి ఈ వీడియో చేస్తున్నానా. ఇది మాత్రం మహా డేంజర్గా ఉందన్న వ్యవహారం. మరీ దారుణంగా ఉంది. కళ్ళు అంటే మనకి చిన్నప్పటి నుంచి ప్రాణం అన్న. గట్లానే చెప్పి మా ఊర్లో ఎట్లయినా మంచి కళ్ళు పోయారని చెప్పేసి మా ఊరికి పైన 25 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరీ తాగుదామని చెప్పి కళ్ళు పోయినాం. కళ్ళు పోతే తీరా కళ్ళు అన్నకి ఫోన్ చేసి మరి పోతే, అన్న ఇప్పుడే పోతున్నా, ఇప్పుడే తీస్తున్నా, నువ్వు రాన్న చెట్ల కాడికి రన్న అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పి చెట్ల కాడికి పోయినాం. చెట్ల కాడికి పోయేసరికి అప్పటికే 2 బిందెలు అటొకటి ఇటొకటి తగిలిచ్చి మంచి నింపి పెట్టారనమాట. అరే ఇప్పుడే వచ్చినా అని చెప్పిండు, అప్పుడే చూస్తూనే చెట్లకి 2 బిందెలు తగిలిచ్చి బండికి 2 బిందెలు తగిలిచ్చున్నాయి అని చెప్పేసి మేము చూసేసరికి అవాకైనాం. అదే ఇదే తత్తు లెక్క ఉంది, ఇదేదో వ్యవహారం ఉందని చెప్పేసి ఒకసారి మా చేతులు ఊకోగా బండిలో చేయి పెట్టి చూసేసరికి ఇక తెల్లటి ఏదో మంచిగా బయటికి వెళ్ళినాయి. సర్లే ఏందో బయటికి వెళ్ళినాయి, ఎందుకబ్బా ఎట్లా పెట్టిర్రు, ఇదే నా మంది అని చెప్పేసి కొద్దిసేపు అటు ఇటు చూసినాం. సచ్చి అయితే బండిలో ఉండగా బతికే అయితే ఉంటాయని చెప్పేసి దాన్ని తీసి అట్లా నేలకి అట్లా కొద్దిగా టచ్ చేసినట్టే. టచ్ చేస్తే ఒళ్ళు మొత్తం జలకరిచ్చింది అన్న, గట్టి జలకరిచ్చింది. జలకరిస్తే అరే ఏంది అని చెప్పేసి అనేసరికి దగ్గర ఆ స్వీట్నెస్ నాలుగుకి ఒక అర్ధగంట పోలేదు అన్న. నాలుగు అంతా కూడా తీపి అయిపోయిందన్న, అంత దారుణంగా ఉంది. ఈ అమ్మ వీళ్ళు ఎందుకు ఇటు చేస్తారో అర్థం కావట్లే అన్న. మంచి కళ్ళు పోతే ఏమైంది, వీళ్ళకి 20 రూపాయలు తీసుకుంటారు లోటాకి. 20 రూపాయలు కాదు 30 రూపాయలు తీసుకురాదు. మనుషులు ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటారో నాకు అర్థం కావట్లే. ఈ రకంగా న్యాచురల్ డ్రింక్ను కూడా ఈ రకంగా కల్తీ చేసి అమ్మిదెంగి మనుషుల్ని ఈ రకంగా నాశనం చేద్దామని చూస్తుర్రు. దేనికన్నా ఏమవుతుంది అన్న మీకు? మీరు తినే 20 రూపాయల కోసం యువతల మనిషిని నాశనం చేస్తారా అన్న? అట్లాంటి వాటి వల్ల క్యాన్సర్లు వస్తుండే, అసలుకి నాన్న తిప్పలు పడుతుండే. ఇట్లాంటివి చేయకూడదన్న. మీరు జర మైండ్లో